నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో అండి మీకు అర్జెంటుగా ఎంతైతే డబ్బు కావాలని మీరు అనుకుంటున్నారో, ఏదైనా ఒక అర్జెంటుగా అవసరం అనేది ఉంది, చాలామంది దగ్గర అడిగామక్క, మాకు ఆ మనీ అనేది ఏర్పాటు చేయలేకపోయాము, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు ఈ మనీ అనేది చాలా అవసరం అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక్కసారి అనుకొని చూడండి ఫ్రెండ్స్. 60 నిమిషాలలో అంటే ఖచ్చితంగా ఒక గంటలో ఆ మనీ అనేది మీ చేతికి అందడం అనేది ఖాయం అండి. ఇది ఎలా సాధ్యం అనేది మీరు వీడియో కూడా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనం మనీ రిలేటెడ్గా ఎన్నో రకాల వీడియోస్ మనం చేస్తూ ఉన్నామండి. చాలామంది అక్క మాకు మనీ అనేది ఇలా మేనిఫెస్ట్ చేయటం వల్ల ఇలాంటి స్విచ్ బోర్డ్స్ కానీ మాకు ఏంజల్ నెంబర్స్ కానీ చాలా వరకు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి ఎంతోమంది అంటున్నారండి. అంటే కొంతమంది పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ని స్విచ్ బోర్డ్స్ని కూడా యూజ్ చేస్తున్నారు, మంచి ప్రతిఫలాన్ని కూడా పొందారండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అండి మనీ రిలేటెడ్గా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, మనీ అనేది కావాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తారు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు ప్రపంచాన్ని నమ్మి మాకు ఇది ఖచ్చితంగా జరుగుతుంది, మాకు నమ్మకం ఉంది అని అనుకున్న వాళ్ళు మాత్రమే చూడండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే స్విచ్ బోర్డ్స్కి అంత పవర్ఫుల్ అయిన స్విచ్ బోర్డ్స్ అండి. మనం మాత్రమే కాదండి, ఫారెన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్విచ్ బోర్డ్స్ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ స్విచ్ బోర్డ్స్ అనేది అంత బాగా ఉపయోగపడుతున్నాయి. వాళ్ళు పూజలు పరిహారాలు వాళ్ళు చేయలేరు కాబట్టి ఫారెన్లో ఉన్న వాళ్ళు మా టైం దొరికినప్పుడల్లా కూడా, కొంచెం టైం దొరికినప్పుడల్లా కూడా గ్యాప్ దొరికితే చాలు ఈ స్విచ్ బోర్డ్స్నే వాళ్ళు రిపీటెడ్గా అనుకుంటూ ఉంటారంటండి. అందువల్ల వాళ్ళు నిజంగా చాలా వరకు కూడా నమ్ముతారనమాట ఈ స్విచ్ బోర్డ్స్ని. అందువల్ల మనం కూడా మీకు ఎవరికైతే ఈ స్విచ్ బోర్డ్స్ మీద నమ్మకం ఉందో వాళ్ళు అర్జెంట్ మనీ అంటే, అసలు అర్జెంట్ మనీ అంటే ఏంటి అని అంటే మనకు తెలుసండి. ఇది నేను చాలా వరకు కూడా నాకు ఇది అవసరం, అది 50,000 కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, 2 లక్షలు కావచ్చు. మనం నిజంగా నాకు యూనివర్స్ని అడిగితే యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుంది కదా అని చెప్పేసి మనం లక్షల్లోనో కోట్లలోనో అడగటం కాదండి. మీ మనస్సాక్షికి తగినట్టుగా నేను అడిగితే ఖచ్చితంగా ప్రపంచం నాకు అందజేస్తుంది అని అనుకొని మీరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ మనసులో అనుకోండి, నేను పలానా అవసరం కోసం మాత్రమే నేను ఈ మేనిఫెస్ట్ చేస్తున్నాను, ఈ స్విచ్ బోర్డ్ని అనుకుంటున్నాను అని చెప్పి మీరు మొదలు పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ దేవత గురించి మీకు తెలిసే ఉంటుందండి. మనీకి మాత్రమే సెపరేట్గా మనీని మనకి ప్రసాదించగలిగే శక్తి ఉన్న దేవత అండి. మనకి నిజంగా అండి ఇంతకుముందు కూడా మనం మన ఛానల్లో తెలియజేశాము. ఈ అమ్మవారిని చూస్తే, ఈ దేవతని, ఈ ఏంజల్ని చూస్తే మీకే కనిపెట్టేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. ఈ ఏంజల్ పేరు ఏంటి అని అంటే నితికా ఏంజల్ అండి. ఈ ఏంజల్ అండి నిజంగా మనీ పరంగా మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నితికా అనే ఒక ఏంజల్ని మనం పిలిస్తే కనుక ఖచ్చితంగా ఆ అమ్మవారు మనకి మనీని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటారంటండి. అది కూడా మనం అమ్మవారిని, ఆ ఏంజల్ని నమ్మి మనం ట్రస్టెడ్గా అంటే నిజాయితీగా మనం ఎలాంటి ఒక అబద్ధాలు చెప్పకుండా, నాకు ఈ మనీ అనేది అవసరం, మీరు నాకు అందజేస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పి మనం నమ్మకంతో చేసుకోవాలండి. చేసుకుని ఆ నితికా అనే ఒక ఏంజల్కి తగినట్టుగా మనకి ఒక స్విచ్ బోర్డ్ ఉందండి. ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక 60 నిమిషాలలో ఆ మనీ అనేది మీకు అందాలి అని అంటే ఎలా చేయాలి అనేది కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నదే స్విచ్ బోర్డ్ అండి. నితికా మ్యాజిక్ బిగిన్ నౌ అనే ఈ స్విచ్ బోర్డ్ని మీరు 60 నిమిషాల పాటు ఎప్పుడైతే కనుక కంప్లీట్ చేస్తారో, అంటే ఒక 60 మినిట్స్ అండి. మీరు అది కంటిన్యూస్గా అనుకోవడం అనేది కష్టం కాబట్టి ఒక గంట సేపు కంటిన్యూస్గా అనుకున్నా సరే, లేదు నాకు మీరు పొద్దున పూట ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 10 నిమిషాలు, రాత్రిపూట ఒక 10 నిమిషాలు అలా అనుకున్నా కూడా మీరు ఎప్పుడైతే ఈ 60 మినిట్స్ అనేది 60 నిమిషాలు కూడా కంప్లీట్ చేస్తారో అప్పుడు ఆ మనీ అనేది మీ దగ్గరికి వచ్చి చేరుతుందండి, ఖచ్చితంగా చేరుతుంది. నితికా మ్యాజిక్ బిగిన్ నౌ. ఇందులో ముఖ్యమైన ఒక విషయం కూడా ఉందండి. మీరు
ఈ నితికాల ఏంజల్ని మనసులో తలుచుకొని నేను మనీ కోసం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పి మీకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ మనీని మీకు అందచేసినట్టుగా ఒక ధన్యవాదములు తెలియజేస్తూ ఎలా అయితే యూనివర్స్కి మనకి జరిగింది అని అన్నట్టుగా మనం ముందుగానే మనం థ్యాంక్స్ అనే ఒక విషయాన్ని తెలియజేస్తామో ధన్యవాదములు అని అనుకుంటామో అలాగే నితికా మ్యాజిక్ బిగిన్ నౌ అనే ఒక స్విచ్ వర్డ్ని మీరు ఒక 60 నిమిషాల పాటండి కంటిన్యూస్గా అనుకున్నా సరే, లేదంటే కనుక ఆ 60 నిమిషాలు ఒక గంటకి మనకు 60 నిమిషాలు కాబట్టి ఖచ్చితంగా 60 నిమిషాలు మీరు నమ్మకంతో ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా నేను మార్నింగ్ అయితే చాలా ఫ్రీగా ఉంటాను, నా మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేసి అనుకున్నా సరే, లేదంటే రాస్తే కనుక ఇంకా చాలా మంచిదండి. మీరు ఒక 10 నిమిషాల పాటు పొద్దున పూట అన్నిసార్లు రాయాలని ఏమీ లేదు. మీరు మార్నింగ్ రాసినా సరే కూర్చొని, లేదంటే మీరు మధ్యాహ్నం పూట రాసినా సరే, మీరు ఒకేసారి నేను రాయగలనాక నేను పొద్దున్న ఒక 5 గంటలకు లేచి ఒక 1 అవర్ కూర్చొని నేను రాసుకోవచ్చా అని అనుకున్నా సరే, రాయాల్సిన వాళ్ళైనా సరే, మీరు అనుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు కంటిన్యూస్గా ఇలా చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ ఏంజల్ మీకు ఆ మనీని మీకు తీసుకొచ్చి పెట్టడం అనేది ఖాయమండి. మనకి ఎన్నో ఏంజల్ నెంబర్స్ ఉన్నాయండి. అలాంటి ఏంజల్ నెంబర్స్లో ఈ నితికా అనే ఏంజల్ కూడా మనకి చాలా పవర్ఫుల్ అయిన ఒక ఏంజల్ అండి. అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అక్క నేను 60 నిమిషాలు అనుకున్నాను నాకు ఇంకా దక్కలేదు అని చెప్పి వెంటనే నిరాశపడాల్సిన అవసరం లేదండి. నమ్మకం మాత్రమే మిమ్మల్ని వెతుక్కుంటూ, నమ్మకం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఖచ్చితంగా నితికా దేవత మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. నేను 60 నిమిషాలు అనుకున్నాను, నాకు జరగలేదు, నాకు టైం వేస్ట్ అని మాత్రం అనుకోకండి. మళ్ళీ కూడా అనుకోవడానికి మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు అనుకోండి. ఖచ్చితంగా ఆ మనీ అనేది మీ దగ్గరికి వచ్చి చేరేంత వరకు కూడా ఆవిడని అసలు అనుకోవడం అనేది మానమాకండి ఫ్రెండ్స్. నితికా ఏంజల్ని మీరు ఎప్పుడైతే రిపీటెడ్గా పిలుస్తూ డబ్బు కోసం మీరు అడుగుతూ ఉంటారో ఆవిడ ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతే మీ దగ్గర నుంచి వెళుతుందండి. ఇది జరగడం అనేది ఖాయం. 60 నిమిషాలలో ఒక్కసారి ఈ పరిహారాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంక ఈ పరిహారం చేయడానికి మీరు నాన్ వెజ్ తినొచ్చాక పీరియడ్స్లో ఉంటే చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. వీడియోని ఎప్పుడు కూడా క్లియర్గా పూర్తిగా వింటే మీకు అర్థమవుతుందండి. మధ్యలో స్టాప్ చేయడం వల్ల చాలామందికి డౌట్స్ అనేవి వస్తున్నాయండి. ఈ టైంలో చేసుకోవాలా, స్నానం చేసి చేయాలా, నాన్ వెజ్ తినేసి చేయాలా అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగా మనం ఈ నితికా ఏంజల్ని మనం ఈ స్విచ్ వర్డ్ని ఉపయోగించేటప్పుడు మనం అలా నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడైనా సరే, ఆఫీస్లో ఉన్నప్పుడైనా సరే, మీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా 60 నిమిషాలంటే 60 నిమిషాలని మాత్రమే మీరు లెక్క పెట్టుకొని మనసులో అనుకోవడం కాదండి. నేను ఖచ్చితంగా నితికా ఏంజల్ నాకు సహాయం చేస్తుంది, ధన్యవాదములమ్మా అని చెప్పి అమ్మని చక్కగా మనస్ఫూర్తిగా పిలవండి. ఆ దేవత ఏంజల్ అని అంటే ఒక దేవత అండి. ఆ దేవతని మనం నమ్మి చేసినప్పుడు ఖచ్చితంగా ఈ స్విచ్ వర్డ్ చాలా మందికి ఉపయోగపడిందని చెబుతున్నారు. అలాగే మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మళ్ళీ మంచి గళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.